హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు January 9th వైకుంఠ ఏకాదశి అండి. యుఎస్ లో అయితే ఇవాళ చేసుకుంటున్నాం సెలబ్రేట్. ఇవాళ ఏంటంటే డాలస్ లో స్నో వార్నింగ్ ఉందన్నమాట. లాస్ట్ 1 week నుంచి చెప్తూనే ఉన్నారు ఈ థర్స్డే ఫ్రైడే బాగా స్నో పడుతుంది అనేసి. సో ఇంట్లోనే పూజ చేసుకుని ఫాస్టింగ్ అది ఉందామని అనుకున్నాము. కానీ నిన్న రాత్రి అన్ని పనులు అయిపోయాక ఒకసారి హనుమాన్ టెంపుల్ వెబ్సైట్ చెక్ చేద్దాము, టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేసాం అనమాట. సో మార్నింగ్ 6 to 8 ఓపెన్ ఉంది స్ట్రిక్ట్ గా అని మెన్షన్ చేశారు. సరే పొద్దున్నే లేచి వెళ్దామని నేను లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను టెంపుల్ కి. మా అన్నయ్య కూడా నాతో పాటు వస్తా అన్నాడు. లాస్ట్ అయితే పడుకుంది, అది లేచేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేను టెంపుల్ కి వెళ్లి వచ్చేస్తానమాట. సో పదండి అయితే మనం టెంపుల్ కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వద్దాం. ఫస్ట్ పొద్దున్నే లేచి ముగ్గేసేసుకుని స్నానం చేసి రెడీ అయిపోయానండి. వచ్చిన తర్వాత పూజ చేసుకుందామని అనేసి అయితే టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము. ఆ రోజే ఇంకా థర్స్డే కదా వైకుంఠ ఏకాదశి వచ్చింది ఇక్కడ మాకు. సో థర్స్డే స్నో వార్నింగ్ ఉందని పిల్లలకి సెలవు కూడా ఇచ్చేశారు. సో ఇక్కడ ఏంటంటే టెంపుల్కి చేరిపోయాము. చాలా ఎక్కువ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, కాకపోతే టెంపుల్ పార్కింగ్ లోనే దొరికిపోయింది పార్కింగ్. అంత మరీ జనం లేరు. ఇంకా స్వామివారిని ఇలా ఊరేగించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కదా, సో అక్కడ డెకరేషన్ అది చేసి పెట్టారనమాట. ఇంకా ఇలా ఊరేగించి అక్కడైతే పెట్టారు. ఇంకా అక్కడ దర్శనం అది చేసుకొని కొంచెంసేపు టెంపుల్లో కూర్చొని బయలుదేరి వచ్చేసామండి. ఒక ½ an hour లో అయిపోయింది అంతాను. 7:15 కల్లా ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడు కూడా మరీ అంత జనం లేరు, ఓకే ఉన్నారు. సో చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్ దర్శనం చేసుకొని. ఇంకా ఇంటికి వచ్చేసరికి మెల్లిగా స్నో పడ్డం స్టార్ట్ అయిందండి అండ్ తెల్లవారింది. చాలా బాగా అనిపించింది. వచ్చిన తర్వాత బాల్కనీలో కొంతసేపు ఉండిన తర్వాత పూజ అది స్టార్ట్ చేసామంట. సెలవు ఉంది కాబట్టి లాస్ట్ కూడా చాలా లేట్ వరకే పడుకుంది. పొద్దున్నే హడావిడి లేకుండా, లేదంటే యూజువల్గా వీక్ డేస్లో పండగలు వస్తే కనుక చాలా హడావిడిగా అవుతుంది. బట్ ఈసారి సెలవు వచ్చింది స్నో దయ వల్ల, అందుకని పూజ కూడా ప్రశాంతంగా చేసుకున్నాం. ఈసారి సంక్రాంతి అయితే వీక్ డేస్లో వచ్చింది, ఎలా చేయాలో చూడాలి. పూజ అది చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఉపవాసం ఉందామని ఇంట్లో అందరం అనుకున్నాము. లాస్ట్ ఒక్కదానికి వంట చేశాను. వైకుంఠ ఏకాదశి నాడు ఫాస్టింగ్ ఉంటేట మిగతా 23 ఉపవాసాలు చేసినట్టు. సో అందుకని ఆ రోజైతే తప్పకుండా ఉందామని ఇంట్లో నేను, అన్న, ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కూడా ఫాస్టింగ్ ఉన్నాము. అండ్ పూజ కూడా ప్రశాంతంగా చేసేసుకున్నాం. దర్శనం అది చేసుకుని వచ్చామండి. టెంపుల్ కూడా చాలా తొందరగా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మాకు స్నో పడడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. డాలస్ లో ఇంతలా స్నో పడడం చాలా తక్కువ అండి. 10 ఏళ్ల తర్వాత ఇలా పడిందంట. అయితే ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇన్స్టాగ్రామ్ అయితే మీరు చూసే ఉంటారు, అందరూ చక్కగా మంచి మంచి సాంగ్స్ కి డాన్సులు వేసి రీల్స్ అవి పెట్టారు. నేను డాన్సులు చేయలేదు కానీ ఫోటోలు అవి తీసుకుని ఎంజాయ్ చేశాను. లాస్ట్ ½ an hour నుంచి పడుతుంది కంటిన్యూస్ స్నో. ఇంకొక 1 hour ఇలా కంటిన్యూస్ గా పడుతుందంట. చలి ఓకే బేరబుల్ ఉంది, సో అందుకే నేను జాకెట్ వేసుకోలేదు, తట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. సో నైస్. టెక్సస్ లో అంటే డాలస్ లో చాలా తక్కువ స్నో పడ్డం. ఇలా అయితే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. బాగుంది కదా. ఆ తర్వాత పండగ వస్తుంది కదా అని నేను క్లీనర్స్ని అయితే పిలిచాను. బుధవారం నాడు పిలిచాను. యూజువల్గా ఆ రోజు నేను ఇల్లంతా క్లీన్ చేస్తాను, కాకపోతే వాళ్ళకి కుదరదని లక్ష్మీవారం వస్తానన్నారు. సరే అయితే రండి అని చెప్పాను. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఆ రోజు పెద్ద పనేం లేదు, ఇంకా వాళ్ళు వచ్చి క్లీనింగ్ అది చేశారు. చాలా నీట్గా చాలా బాగా చేస్తారు. నేను ఒక 4 monthsకి ఒకసారి ఇలా పిలుస్తానమాట. ఇండియా నుంచి వచ్చాక ఆగస్ట్లో వరలక్ష్మి వ్రతం టైంలో పిలిచాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేయించేద్దాము, ఒకసారి డీప్ క్లీను అని అనుకున్నాను. వాళ్ళ దగ్గర కెమికల్స్ అవి ఉంటాయి కదా, సో ఇంకా శుభ్రంగా క్లీనింగ్ చేస్తారు. బాత్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తారు. సో ఏరియా బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని వాళ్ళు వచ్చి ముందు చూసుకొని అప్పుడు ఎంత ఛార్జ్ అవుతుందని చెప్తారు. సో అలాగా నేను ఆ రోజు అయితే క్లీనింగ్ చేసుకున్నాను. ఇద్దరు వచ్చారు కాబట్టి 2 hours మొత్తం చేసేసారు. దాని తర్వాత ఇంకా సాయంత్రం 4 గంటలకి వంట మొదలు పెట్టాను. ఇంకా ఉపవాసం కదా, తొందరగా తినేద్దాం పూజ చేసేసుకుని అనేసి. సో సేమియా పాయసం, పూరీ కూర చేద్దామని అనుకున్నాను. యూజువల్గా సేమియా పాయసం నైవేద్యానికి పనికిరాదు అంటారు, కానీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకని ఇంకా సేమియా పాయసం చేద్దాము అని అనుకున్నాను. మామూలుగా చేయడానికి కుదరదు ఇలా పండగలు తప్ప. సో ఇంకా అందుకని సేమియా పాయసం చేసేస్తున్నాను. ఇక్కడ ఇక రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇంకా పూరీ కూర చేద్దాం అనుకున్నాను. ఇంకో ఐటమ్ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సరే పూరీ కూర అని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ ఆలు ఉంటాయి కదా, బేబీ పొటాటోస్ తీసుకొచ్చాను. మొన్న ట్రేడర్స్ జోస్కి వెళ్ళాను, అక్కడ బేబీ పొటాటోస్ బాగున్నాయని. సో అవి ఉడకపెట్టేసుకుని ఇలా మధ్యలో ఒక కట్ పెట్టుకున్నాను. మరీ చిన్నగా లేవు, మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి ఇవేమో ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ పూరీల కోసం కొంచెం గట్టిగా పిండి కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఆలు గ్రేవీ చేసినాను. సేమియా పాయసం కూడా రెడీ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఆలు తీసేసుకున్నాక టొమాటోసు,
పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, తర్వాత అల్లం ఇవి గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అంత ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ బాగా తుళ్ళుతుంది, కేర్ఫుల్గా ఉండాలి. దాని తర్వాత ఇందులో మనం బేసిక్ మసాలాలు అనమాట, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఉప్పు, పసుపు, గరం మసాలా ఇవి వేసేసుకొని ఒక 1 మినిట్ ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్గా నేను వంటల్లో ఉల్లిపాయ తక్కువే వాడడం, ఎప్పుడైనా స్పెషల్ చేస్తే తప్ప. అండ్ ఇంకా ఉపాసాలు అప్పుడైతే అసలు వేయం కదా. అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇది ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెం ఒక స్పూన్ పెరిగేసాను ఉంటే, అది ఆప్షనల్ అండి. దాని తర్వాత ఇందులోని ఫ్రై చేసుకున్న ఆలూలు ఉంటాయి కదా, అవి వేసేసుకొని మిక్స్ చేసేసుకుని మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని నీళ్ళు పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వదిలేయండి. అండ్ దీనిపైన మనం చక్కగా కొత్తిమీర జల్లేసుకొని కసూరి మేథి వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగా కర్రీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పూరీలు చేసి వేడివేడిగా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. పూరీలు కూడా ఎక్కువసేపు నానపెట్టుకోకూడదని పిండి, ఒక 10 నిమిషాలు నేను పూరీ పిండి కలిపి కూర చేసేసుకున్నాక ఇంకా ఫాస్ట్గా పూరీలు చేసేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా ఆకలి వేస్తే ఇంకా టేస్టీగానే ఉంటుంది కదా. సో అందుకని దేవుడికి నైవేద్యం అది పెట్టేసుకుని ఆ రోజు పూరీ కూర, పాయసం ఎంజాయ్ చేసాము. సో అలా అయిందండి మా వైకుంఠ ఏకాదశి. ఫాస్టింగ్ నాడు మీరు ఏంటంటే వండుకుంటారు అన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. యూజువల్గా అయితే నేను ఇలాగా పూరీ కూర కానీ లేదంటే ఇడ్లీలు పెడతాను జనరల్గా అయితే. ఆ రోజు ఇంకా పూరీ కూర తినాలనిపించింది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ మా ఇంట్లో. మళ్ళీ ఆ తర్వాత ఆ ఆయిల్ ఏం చేయాలో నాకు అర్థం కాదు, అందుకని ఇంకా తగ్గించేస్తానమాట డీప్ ఫ్రై ఐటమ్స్. ఇంకా ఇలాగా ఉపవాసాలు ఉన్నప్పుడు లేదా అప్పుడప్పుడు ఇలా చేస్తాను. సో ఫైనల్గా అయితే నా పూరీలు అన్నీ రెడీ అయిపోయి ఒకేసారి చేసి ఇంకా అందరం కూర్చుని కిందన తినేసాము, నైవేద్యం పెట్టేసి దేవుడికి. పూరీ కూర, ఈ కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ పాయసం. సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా ప్లేట్లో సర్దుకొని తిన్నాను. నేను పక్కన సాలడ్ జనరల్గా తింటాం అనమాట పూరీ కానీ రొట్టెలు చేసుకున్నప్పుడు. దాంతోపాటు ఆవకాయ ఇంకా పచ్చిమిరపకాయ. సో మా యమ్మీ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కింద కూర్చుని అందరం బీస్ట్ గేమ్స్ చూస్తున్నామండి. అమెజాన్ ప్రైమ్లో వస్తుంది కదా, మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబర్ బీస్ట్ గేమ్స్ అని స్టార్ట్ చేశారనమాట, ఎపిసోడ్స్ లాగా. ఐ థింక్ వీక్లీ ఒకసారి వస్తుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అది అండి ఇవాళ వీడియో, వైకుంఠ ఏకాదశి అండ్ డాలస్ నో స్నో వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.